మోడీ గారు తప్పకుండా గెలుస్తున్నారు ఢిల్లీలో అన్న అక్కడ ఉండి మళ్ళా ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి ఉండి అక్కడి నుంచి మీకు అన్ని స్కీమ్లు తెస్తారు. మోడీ గారు బియ్యం ఇచ్చారు కదా, మీకు బియ్యం వస్తుంది కదా. మళ్ళా కోవిడ్ అప్పుడు కొంతమందికి పెన్షన్ సరిగ్గా వస్తలేదు, అవన్నీ రాసుకొని తప్పకుండా అది కూడా చేపిస్తాము. కానీ చాలా మందికి పెన్షన్ వస్తుంది కదా, అది కూడా మోడీ గారే. మన రోడ్లు చేసింది మోడీ గారే, మన లైట్ బుగ్గలు చేసింది మోడీ గారే. మన స్కూళ్ళు దాన్ని ఇంకా మంచిగా చేయాలా. మళ్ళా ఆయుష్మాన్ భారత్ కింద పెద్దవాళ్లకు 5 లక్షలు హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పుడు చేపిస్తా అని హామీ ఇచ్చారు. ఇలా చాలా మటుకు ఉద్యోగాలు ఇవ్వాలని, నిజంగా నిరుద్యోగులకు ఒక్కొక్కరికి ఎట్లనన్నా ఒక జాబ్ ఇప్పియాలని అది ఒక పెద్ద ప్రోగ్రామ్ లా కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తప్పకుండా ఆ పని చేస్తారు. ఇంకోటి ఆవాస్ యోజన అని చెప్పి 9 కోట్ల ఇల్లులు కట్టారు బీజేపీ వాళ్ళు. అది మన దగ్గరకు రాలేదు. కానీ మీరు ఇప్పుడు అన్నని గెలిపియండి, కమలం పూకు ఈ పువ్వు గుర్తుకు ఓటేయండి. ఇల్లు లేని వాళ్లకు ఒక్కొక్కరికి 3-4 లక్షలు వచ్చి ఆ ఇల్లు కట్టుకోవచ్చు. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మన దేశ సురక్షణ. ముందు 10 ఏళ్ల ముందు ఆయన లేనప్పుడు ఇక్కడ బాంబులే, సికింద్రాబాద్ లో బాంబులే, అన్ని యుద్ధాలు అవుతుంటే మన ఇండియాకి ఎవ్వరు పట్టించుకోలేదు. ఇప్పుడు మన దేశంని చూస్తే అందరికి ఆధారం ఉంది. దాని వల్ల మనకు మర్యాద ఇస్తున్నారు. ఆ మర్యాదతోని మనం ఇంకా పెరుగుతాము. ఆ పెరుగులో రోడ్లు వస్తాయి, ఇల్లు వస్తాయి, బియ్యం వస్తది. ఇంకా మన రైతులకు నీళ్లు, ఒక్కొక్క ఇంటికి ఆ బాత్రూమ్ కట్టించారు మోడీ గారే కదా. దానికన్నా ముందు ఎట్లా పోయేది, అందరు ఆడోళ్ళు బయటికి పోయే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఏమైతుంది, ఇలా ఇంకా ముద్రా స్కీమ్ అని లేడీస్ కు చేతుల లోన్లు ఇచ్చి వాళ్ళు కూడా వ్యాపారం చేసేటట్టు, ఇవన్నీ మోడీ గారి గురించి నేను చెప్పుకుంటా పోతే చాలా టైం పడుతుంది. అందుకే మీకు ఇప్పుడు హామీగా ఇస్తున్నాము, మీరు కమలం పూకు ఓటేయండి. అన్న శ్రీరాములు యాదవ్ అన్న మీతో ఉంటారు, కొండా విశ్వేశ్వర్ అన్న ఉంటారు, నేను వస్తాను మీ దగ్గరికి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా గానీ మేము ఉంటాం మీ దగ్గర. ఇంకొకటి ముఖ్యమైన మాట, లాస్ట్ మళ్ళీ మీ మాట వింటాను. మన ధర్మం కొరకు, మన దేశం కొరకు, మన పిల్లల కొరకు, మన భవిష్య కొరకు ఒక్కటే మార్గం, అది గుర్తు. మీరు అది గుర్తు పెట్టుకొని తప్పకుండా గెలిపియండి, మేము వస్తాం మళ్ళీ మీ దగ్గరికి. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.